వెల్కమ్ టు కీటాక్. ఇది ఇద్దరు క్రికెట్ హీరోల స్టోరీ. ఇద్దరు ఇంచుమించు ఒకే టైంలో నేషనల్ టీమ్ లోకి అడుగుపెట్టారు. ఒకే టీం తరపున ఐపీఎల్ ఆడారు. ఇప్పుడు రెండు డిఫరెంట్ ఫ్రాంచైజీలకి కెప్టెన్లుగా ఉండి కాంట్రాస్ట్ రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో అమాంతం సూపర్ హీరోలాగా కనబడుతుంటే ఇంకొకరేమో శిఖరం పై నుంచి గోతిలో పడినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఎస్, శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రిషబ్ పంత్. ఇద్దరి సిచ్యువేషన్స్ లో ఇంత కాంట్రాస్ట్ ఎందుకు వచ్చింది? అయ్యర్ కి కలిసి వచ్చింది ఏంటి, రిషబ్ పంత్ కి ఎక్కడ తేడా కొట్టింది? ఈ సీజన్ ఇంపాక్ట్ వీళ్ళ కెరియర్ల మీదే కాదు, టీమిండియా మీద, ఇండియన్ క్రికెట్ మీద ఎంతవరకు ఉండొచ్చు డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరి మధ్య ముందు నుంచి చాలా పోటీ ఉంది, చాలా పోలికలు ఉన్నాయి. అలాగే ఇద్దరి మధ్య హోరాహోరీ ఇంటర్నల్ ఫైట్ కూడా నడుస్తూ ఉండేది. ఢిల్లీకి ఆడుతున్నప్పటి నుంచి రిషబ్ పంత్ కి శ్రేయస్ అయ్యర్ కి మధ్య ఫ్రిక్షన్ నలిగింది, నడిచింది. ఒక సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కి గాయమయ్యేసరికి అడ్వాంటేజ్ కలిసి వచ్చి రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యాడు. ఢిల్లీ ప్లే ఆఫ్స్ వరకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత శ్రేయస్ ఇక ఢిల్లీలో ఉండొద్దు అనుకున్నాడు. కోల్కతాకి వెళ్ళాడు. కోల్కతాకి వెళ్ళిన తర్వాత అక్కడ అనూహ్యంగా కోల్కతా ఛాంపియన్ అయింది. శ్రేయస్ స్టార్డమ్ ఓవర్ నైట్ పెరుగుతుంది అనుకున్నారంతా, కానీ అలా జరగలేదు. సర్ప్రైజింగ్ గా కోల్కతా శ్రేయస్ ని కనీసం రీటైన్ కూడా చేసుకోవాలి. అంటే మెయిన్ ట్రోఫీ గెలవడంలో నీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పినట్టయింది. 2025 సీజన్ ఆక్షన్ జరిగింది. అందులో కూడా ఇద్దరికి పోటీ ప్రైసింగ్ బిడ్డింగ్ వచ్చింది. శ్రేయస్ పంజాబ్ కి వెళ్తే లక్నో రిషబ్ పంత్ ని సొంతం చేసుకుంది. రెండు టీంలు స్ట్రగుల్ అవుతూ ఉన్నవే. లక్నో టీమ్ ఓనర్ గోయంక కేఎల్ రాహుల్ తో డీల్ చేసిన విధానం మీద అప్పటికే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే పంజాబ్ 10 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేదు, ఈ కరువు శ్రేయస్ తీరుస్తాడా అని చూస్తూ ఉండగా ఎక్స్పెక్టేషన్స్ మధ్య సీజన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు లేనంతగా రిజర్వేట్ అయ్యి పంజాబ్ అదరగొడుతుంటే శ్రేయస్ బ్యాటింగ్ లో బ్యాక్ బోన్ గా ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఫోర్స్ఫుల్ వారియర్ లాగా కనిపించాడు. అంతేకాదు కెప్టెన్సీతో కూడా ఈ సీజన్ లో మోస్ట్ సర్ప్రైజింగ్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శ్రేయసే. ఫీల్డ్ ప్లేస్మెంట్ల దగ్గర నుంచి రెయిన్ డిస్రప్ట్ చేసిన బెంగళూరు లాంటి మ్యాచ్ల్లో బౌలింగ్ టాక్టిక్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ శ్రేయస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సర్ప్రైజింగ్ గా 10 ఏళ్ల తర్వాత పంజాబ్ ని నాకౌట్ కి తీసుకెళ్లాడు. ఢిల్లీ, కోల్కతా, పంజాబ్ 3 డిఫరెంట్ టీముల్ని నాకౌట్ కి తీసుకెళ్లిన తొలి ఐపీఎల్ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు శ్రేయస్. రిషబ్ పంత్ మాత్రం కెరియర్ లో ఎప్పుడూ లేనంత స్లంప్ లోకి వెళ్ళిపోయాడు. మొత్తం ఏదో కొండని మోస్తున్నంత భారంగా కనపడమే కాదు, బ్యాటింగ్ లో డిజాస్ట్రస్ గా ఫెయిల్ అయ్యాడు. లక్నో కూడా నాకౌట్ కు వెళ్ళలేక చతికిల పడింది. నిజానికి మొత్తం లీగ్ లో వరస్ట్ బౌలింగ్ అటాక్ ఎవరికి ఉంది అంటే అది లక్నో అని టక్కున ఎవరైనా చెప్పేస్తారు. అలాగే మొత్తం ఫారిన్ స్టార్స్ టాప్ ఆర్డర్ ఉంటే మిడిల్ ఆర్డరు, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా అంతంత మాత్రంగా ఉంది అనే విషయం కూడా అందరికీ అర్థమవుతుంది. కానీ ఇలాంటి లిమిటేషన్స్ ఎన్ని ఉన్నా కానీ అల్టిమేట్ గా ఫేమ్ వస్తే కెప్టెన్ మోస్తాడు, అలాగే బ్లేమ్ వచ్చినా కూడా కెప్టెనే మోయాలి. కాబట్టి రిషబ్ పంత్ ఇప్పుడు ఎప్పుడూ లేనంత స్ట్రెస్ లో, ప్రెషర్ లో కనబడుతూ ఉన్నాడు. బహుశా లక్నో పంత్ కెప్టెన్సీ పీకేస్తుందని నెక్స్ట్ ఎడిషన్ లో పంత్ అసలు లక్నోకి ఆడతాడో లేదో అనే చర్చ ఆల్రెడీ ఈ సీజన్ ఎండ్ కాకమునిపే మొదలైపోయింది. ఇలాంటి టైంలో ఈ ఇంపాక్ట్ కేవలం ఐపీఎల్ కి మాత్రమే సంబంధించింది కాదు. ఈ ఇద్దరు, ఇటు శ్రేయస్ అయినా ఇటు రిషబ్ పంత్ అయినా కనీసం 7-8 ఏళ్లు క్రికెట్ ఆడగలిగిన పొటెన్షియల్ ఉన్నవాళ్ళు, స్టార్డమ్ ఉన్నవాళ్ళు, అలాగే బోర్డు మేనేజ్మెంట్ బ్యాకింగ్ కూడా ఉన్నవాళ్ళు. ఒకవేళ గోయంకా గనక పంత్ విషయంలో మళ్ళీ ఫ్రస్ట్రేటెడ్ గా హ్యాండిల్ చేస్తే, ఒక్క సీజన్ కే గనక డెసిషన్ తీసుకుంటే ఆ ఇంపాక్ట్ ఐపీఎల్ అట్మాస్ఫియర్ మీద, లక్నో మీద ఖచ్చితంగా ఆ ముద్ర ఉంటుంది. ఎవరైనా సరే లక్నోకి వెళ్తే మటాషే, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ చూశారా అని మాట్లాడే రోజులు వచ్చేస్తాయి. అలాగే టీమిండియాకి సంబంధించినంత వరకు పంత్ కెప్టెన్సీ క్రెడెన్షియల్స్, కెప్టెన్సీ రేస్ అనేది దాదాపుగా క్లోజ్ అయిపోయిందేమో అనే మాట ఆల్రెడీ వినపడుతోంది. ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ చాలా పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. ఒకవేళ పంజాబ్ గనక ఛాంపియన్ గా నిలిస్తే శ్రేయస్ టీమిండియాకి వైట్ బాల్ కెప్టెన్ అయిపోయినా కానీ ఆశ్చర్యం లేదు. అంటే ఫ్యూచర్ ఉన్న ఇద్దరు స్టార్ల కెరీర్ ని ఈ ఐపీఎల్ డిసైడ్ చేసినట్టుగా కనపడుతోంది. మీరేమంటారు? పంత్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాగలడా? శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ అడ్వాంటేజ్ ని ఎంతవరకు తీసుకోగలుగుతాడు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.